అవుతుందండి. ఎమోషన్ అనేది ఏంటంటే తాత్కాలికంగా జరిగేటువంటి ఒక భావావేశం. దాన్ని ఎమోషన్ అని మనం ఎందుకంటాము అంటే ఇట్స్ ఎ మోషన్. దాన్ని ఎమోషన్ అని ఎందుకంటామంటే అది మూవ్తో ఉంటుంది. ఈ ఎమోషన్ అంటే కదులుతూ ఉంటుంది. ఒక ఆనందం కదులుతూ ఉంటుంది, ఒక బాధ కదులుతూ ఉంటుంది. అందుకే దాన్ని ఎమోషన్ అంటాం. అంటే ఏ ఎమోషను కూడా మీ జీవితంలో శాశ్వతం కాదు. శాశ్వతం కాదు అని తెలిసినప్పుడు దాన్ని మీరు పరిగణలో తీసుకోక్కర్లేదు. ఒక విద్యార్థి ఒక చదువులో ఫెయిల్ అయ్యాడు, బాధపడ్డాడు. ఓకే, నేను ఫెయిల్ అయ్యాను, నేను చదవలేదు కనుక నేను ఫెయిల్ అయ్యాను, బాధ కలిగింది, ఎమోషన్ ఓకే. ఇప్పుడు నేను ఎలా చదివితే పాస్ అవుతాను, పాస్ అయిపోతాడు. లేదా ఒక ఇద్దరు కలిసి ఒక రిలేషన్షిప్లోకి వచ్చారు, ఒక ఇష్యూ వచ్చింది, ఏం సరిదిద్దుకోవాలి, ఆ ఎమోషన్ తాత్కాలికంగా వస్తుంది. ఇద్దరి మధ్యన భావావేశ ప్రకటనలో తేడా వస్తుంది. ఎందుకంటే భావావేశాలు అనేవి భావాలను బట్టి వస్తాయి, భావాలు అనేవి ఆ మనిషి పెరిగిన పరిసరాలు బట్టి వస్తాయి. సో నీకున్న టాలెంట్, నీ స్కిల్ని నువ్వు ఉపయోగించుకుని నీకు కలిగిన భావావేశం ఎంతవరకు సమంజసం, ఇది ఇప్పుడు నాకు అవసరమా, దీన్నే మనము రియాక్షన్ వర్సెస్ రెస్పాన్స్ అంటాం. ఒకవేళ నువ్వు గోల్ పెట్టుకున్నావు, చేయలేకపోయావు, ఫెయిల్ అయ్యావు, అందరూ నేను తిట్టారు, ఓకే, వెంటనే నువ్వు రియాక్షన్ ఇచ్చేయక్కర్లేదు. ఏం చేస్తే నేను ఇది రీచ్ అవ్వలేకపోయాను అని నువ్వు ఆలోచించి సరిదిద్దుకున్నప్పుడు ఆటోమేటిక్గా నువ్వు లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు. శాశ్వతంగా నువ్వు దాన్ని వదిలేసినప్పుడు మాత్రమే నువ్వు ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోతావు. సో లక్ష్యాన్ని చేరుకునే దిశలో అవసరమైన రీతిలో తన యొక్క ప్రణాళిక మార్చుకోవడం అనేది చాలా చాలా కీలకం.